రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో మనకు అధికంగా పూత రావడానికి, వచ్చిన పూత రాలిపోనట్టుగా కిందకి సెట్ అవడానికి పనిచేసే ఒక బెస్ట్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అయితే చెప్తాను. ఈ వీడియోలో అయితే వీడియోనైతే పూర్తిగా అయితే చూడండి. వీడియో చూస్తున్నావా లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అయితే చేయండి. సో వీటిలోకి వెళ్ళినట్లయితే మనకు ఈ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ ఏం చేస్తాయంటే మనకు మొక్కలలో పెరుగుదలను ఆపి అధికంగా పూత రావడానికి దోహదపడతాయి. అందులో మొదటిది మనకు గరుడా కంపెనీ చమత్కారు. సో ఇందులో మెథిక్ ఫ్లోరైడ్ అనేది మనకు 5% ఏఎస్ రూపంలో అయితే ఉంటుంది. సో ఈ చమత్కారం అయితే ఒక 250 ml ఒక ఎకరానికి వాడుకొని మంచి ఫలితం అయితే ఉంటుంది. సో మొక్కలలో పెరుగుదలను కొద్ది వరకు ఆపి అధికంగా పూత వచ్చి ఆ వచ్చిన పూత రాలిపోయినట్టుగా పిందెగా సెట్ అవడానికి పనిచేస్తాయి. సో యాక్చువల్గా చెప్పాలంటే వీటిని హార్మోన్స్గా చెప్పుకోవచ్చు. సో వెజిటేటివ్ మనకు జిబ్రలిక్ హార్మోన్స్ అనేది తగ్గించి ఆ మొక్కల పూత ఎక్కువగా వచ్చే హార్మోన్స్ని అందించే విధంగా అయితే పనిచేస్తాయి. మెస్కిట్ ఫ్లోరైడ్ అనేది ఒక హార్మోన్ పేరుగా అయితే చెప్పుకోవచ్చు. సో చమత్కార్ అయితే ఒక 250 ml వాడుకోండి, మంచి ఫలితం అయితే ఉంటుంది. సో ఇది కాకపోతే మనకు నెక్స్ట్ ప్రోడక్ట్ మీకు చమత్కార్ అవైలబుల్గా లేకపోతే సుమిటోమో వాళ్ళది తబోలి అయితే కూడా వాడుకోండి. ఇందులో పాక్లాబుట్రజోల్ అనేది మనకు 40% ఎస్సీ రూపంలో అయితే ఉంటుంది. సో ఇదైనా కూడా మనము వాడుకోవచ్చు, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇది కూడా మనకు మొక్క పెరుగుదలను ఆపి అధికంగా పూత రావడానికి పనిచేయడం జరుగుతుంది. సో ఇది కూడా మనకు తక్కువ ప్రైజ్లో బెస్ట్ మందులుగా వీటిని చెప్పుకోవచ్చు. సో ఈ రెండు కాకపోతే మనకు నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే బిఎస్ఎఫ్ వాళ్ళది లియోసిన్. సో మనకి ఇది కూడా మనకు మొక్కలలో పెరుగుదలను ఆపి అధికంగా పూత రావడానికి చాలా సమర్థవంతంగా అయితే పనిచేస్తాయి. సో వీటిని అయితే వాడుకోండి. ఇది ఒక 100 ml ఒక ఎకరానికి వాడుకోండి. చాలా రకాల రెగ్యులేటర్స్ అయితే ఉన్నాయి. సో మనకి తక్కువ ప్రైజ్లో ఇది కూడా చెప్పుకోవచ్చు. ఇంకా తక్కువ ప్రైజ్లో మనకు బయర్ వాళ్ళది ప్లానోఫిక్స్ అని దొరుకుతుంది. సో మన అది కూడా తక్కువ ప్రైజ్లోనే వస్తుంది, కానీ మనం దాన్ని వాడే డోస్ అయితే పర్ఫెక్ట్ డోస్ వాడుకోవాలి. సో దానికన్నా ఇవే మంచి ఫలితం అయితే వచ్చే అవకాశం ఉంటుంది. వీటిలో ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని వాడుకోండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. వీడియోని చూస్తున్నావా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి రైతులకైతే మన వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.